జై గురుదేవదత్త. మహాగణాధిపతయే నమః, మహాసరస్వత్యై నమః, శారదాంబాయ నమః, దత్తాత్రేయ స్వామినే నమః, గురుపాదికేభ్యో నమో నమః, బాలాత్రిపురసుందర్యై నమః. మనము గృహమునందు శివలింగం ఉంచచ్చా లేదా, ఒకవేళ ఉంచితే ఎంత ఉంచాలి, ఉంచితే ఒక నియమాలేంటి అనేవి చాలామందికి విచిత్రమైన డౌట్లు వస్తుంటాయి. దాన్ని మనం క్లియర్ చేద్దాం. శివలింగాన్ని అంగుళ పరిమాణం ఉండాలి, ఇంత మాత్రమే ఉండాలి. ఒకవేళ ఉండాల్సి వస్తే అది కనుక దాన్ని ఎలా ఆరాధించాలి అంటే, చాలా వరకు మట్టితో పెట్టుకోవాలి. రోజు నేను అభిషేకం చేస్తాను అనుకుంటే స్ఫటికలింగం తెచ్చి అభిషేకం చేసుకుంటూ ఉంటాం. లేదు మనం రోజు అభిషేకం చేయలేము, ఎప్పుడోసారి అభిషేకం అంటే మట్టితో తయారు చేసుకొని ఎప్పటికప్పుడు అభిషేకం చేసుకోవడం, అది తీసుకొని తులసి చెట్లో కలిపేసుకోవచ్చు. రోజు నేను అభిషేకం చేసుకోవాలనుంది, శివుని ఆరాధించాలని అనిపిస్తే కాశీలో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రతి గుమ్మంలోనూ ప్రతి ఇంట్లోనూ ఒక శివలింగం ఉంటుంది. అంటే ఏంటి, ప్రతి గృహమునందు శివలింగం ఉందంటే మీకు అర్థమైపోవాలి. ప్రతి ఇంట్లోనూ భగవంతుడు ఉండొచ్చు. ప్రతి లింగం ప్రతి ఇంట్లోనూ ఎవరింట్లో అయినా సరే లింగం అనే రూపంలో శివుణ్ణి ఆరాధించవచ్చు అని లెక్క. అది ఎలా ఆరాధించాలో చెప్తా. నేను చెప్తున్నాను, చాలా ఈజీ మార్గం. ఇందాక కూడా చెప్పాను. శివ శివ అనుకుంటూ అభిషేకం చేస్తూ చక్కగా మీ ఇంట్లో ఆహారం, ఏ పాలు కానీ ఖర్జూరు కానీ మీరు తినే ఆహారం, మీకు ఇష్టమైన ఆహారం ఏదైతే ఉందో స్వామివారు ఒకసారి చేయి చూపించి, స్వామి నువ్వు తినవా, నాకు ఇష్టమైన పదార్థాన్ని తింటున్నాను కనుక ఫస్ట్ మీరు తినేసిన తింటానని చెప్పి చక్కగా తెలుగులో చెప్పి చక్కగా తినచ్చు. మంత్రాలక్కర్లేదు, ఏమక్కర్లేదు. మన మనస్సుతో భగవంతుని ఎంత ప్రేమగా ఆరాధిస్తే భగవంతుడు కూడా మనతో అంత స్నేహం చేస్తాడట. కనుక మన రోజు నిత్యం కూడా మనం వండే ఆహారంలో మొట్టమొదటి ఆహారం పైపైన స్వామివారు చూపించి మనం తింటాం. ఒకవేళ ఇంట్లో బయట ఉన్న వాళ్ళు, రాకూడని వాళ్ళు, లేదా మైలు ఉన్న సమయంలో వస్తే కనుక ఆ సమయంలో వీరు ఒక్కళ్ళు అయితే శుచిగా ఉంటే కనుక అభిషేకం చేసుకోవచ్చు. అలా కుదరకపోతే నీళ్ళలో ఉంచడమే. ఆ బయట ఉన్న సమయంలోనూ, లేదంటే మైలు ఉన్న సమయంలోనూ, పురుడున్న సమయంలోనూ లింగాన్ని నీళ్ళల్లో కానీ బియ్యంలో కానీ ఉంచేసేసి అలా 4 రోజులు ఆ క్లియర్ అయ్యేదాకా, ఆ సమస్య క్లియర్ అయ్యేదాకా అంతే ఉంచాలి. తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత దాన్ని శుద్ధి చేసుకొని మళ్ళీ తర్వాత శివుడికి అభిషేకం చేసుకొని చక్కగా ఆరాధించవచ్చు. ప్రతి వ్యక్తి భగవంతుని ఆరాధించవచ్చు. భగవంతుడు అందరి యందు ఉంటాడు. అందరిలోనూ ఉండేది భగవంతుడే, అందరిలోనూ ఉండేది పరమేశ్వరుడే. పరమేశ్వరుడిని మీరు లింగ రూపంలో ఆరాధించలేకపోతే చక్కగా చిత్రపటంలో పెట్టుకొని చక్కగా శివుడిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ చక్కగా ఒక పువ్వు పెట్టుకొని స్వామిని ధ్యానం చేసుకోవచ్చు. చక్కగా నైవేద్యం పెట్టుకోవచ్చు. మీరు ఆహారం ఏది ఉంటే అది పెట్టి నైవేద్యం పెట్టచ్చు. లింగ రూపంలో చేయొచ్చు, పటం రూపంలో చేయొచ్చు. ఎలా చేసినా సరే పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే, శివుడు ఎందు ఒక విశేషం ఏంటంటే, అనేక తాంత్రిక విద్యలు ఉంటాయి. కర్ణ పిశాచి, కొన్ని పిశాచాలు ఉంటాయి. అవి ఏవి కూడా దగ్గరికి రావన్నమాట. ఇంట్లో భగవంతుడు ఉన్నంతసేపు భగవత్ రూపంగా ఎవరైతే మనం భగవంతుని పెట్టుకుంటామో ఆ గృహమునందు లోపలికి పిశాచి బాధలు ప్రవేశించలేవు. తద్వారా గృహమునందు అశాంతి, ఇబ్బంది ఉండదు. ఇంకా అశాంతి అనేది, బాధ అనేది ఉండదు మనకి. అంటే మనం అర్థం చేసుకోవాలి, పరమేశ్వరుడు కానీ విష్ణు రూపంలో కానీ ఏది రూపంలో మనకి ఇష్టమైన భగవంతుని ఏ రూపంలో పెట్టుకుని ఆరాధించినా సరే మనం మనస్ఫూర్తిగా నా భగవంతుడు నా యందే ఉన్నాడు, నా గృహమునందే ఉన్నాడు అని మనస్ఫూర్తిగా అనుకుంటూ మన ప్రేమగా మనం వండిన ఆహారాన్ని ప్రేమగా కనుక స్వామివారు సమర్పిస్తే కనుక స్వామివారు మీ ఇంట్లోనే, నన్ను ఇంత ప్రేమగా పిలుస్తున్నాడే, నీ గృహం వదిలి ఎక్కడికి పోదలుచుకోవట్లేదు అని చెప్పి ఆ గృహమునందే నివసిస్తాడట. అంటే మన ప్రేమను ఎంత చూపిస్తామో భగవంతుడు కూడా మన ఎందు అంత ప్రేమను చూపిస్తాడట. కనుక ఈ విషయాన్ని మీరు అందరూ గ్రహించి అందరిళ్లలోనూ భగవంతుని మీరు ఎలా ఇష్టపూర్వకంగా ఆరాధిద్దాం అనుకుంటే అలా ఆరాధించండి. ఒకవేళ కనుక నేను భగవంతుని ఇలా ఆరాధించలేకపోతున్నాను అంటే కనుక ఆ పరమేశ్వరుని ముందుగానే మనం ఎప్పుడు ఫ్యూచర్లో కూడా చేయలేకపోతాం అనుమానం వస్తే చక్కగా మట్టితో చేసుకోండి. ఎప్పుడు లింగాన్ని అప్పుడు భూమిలో కలిపేసుకోండి. చక్కగా ఏ దేవుని మీరు ఎలా తయారు చేసుకున్నా సరే అది మట్టిలో తలిపేసుకోండి. ఒకవేళ చిత్రపటాలు ఉంటాయి, కొన్ని చినిగిపోయి పాడైపోయి ఉంటాయి, అలాంటి పటాలు ఉంటే కనుక భూమిలోనే నిక్షిప్తం చేయాలి తప్ప, లేదా పాడే నదిలో వేయాలి. కానీ గుడి యందు దేవాలయాల్లో పడేసి రాకూడదు. కనుక భగవంతుని మీరు ఎలా అయితే మనస్ఫూర్తిగా ఆరాధించదలుచుకున్నారో తద్వారా సంకల్పం చేసుకొని దగ్గరలో ఉన్న పురోహితుని సంప్రదించి తద్వారా మీరు చేసుకుంటే దాని యొక్క ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. కాకపోతే దీంట్లో మీరు ఎలా చేసినా పాపం అయితే రాదు. మళ్ళీ గమనించాలి, మీరు మనస్ఫూర్తి చేసే ఆరాధన భగవంతుడు ఎప్పుడు తీసుకుంటాడు. కానీ ఒకవేళ భయపడినా భగవంతుడు ఏమనుకోడు. మీ యద్భావం తద్భవతి. మీ మనస్సు ఏమనుకొని చేస్తారో భగవంతుడు అదే ఫలితాన్ని ఇస్తాడు. కానీ మీకైతే దోషం అంటనీడు, పాపాన్ని రానీడు. కనుక అది గమనించి చేయండి. నేను చేస్తే పాపం వస్తుందో, నేను చేస్తే ఇంక మహాపాపాలు అంటుతాయో అన్న భ్రాంతిలోకి వెళ్ళకండి. జీవితం సుఖంగా ఉండండి. జై గురుదేవ దత్త.